హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య క్రియేషన్స్ ఫర్ బ్లైండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో నా పేరు నాని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఇవాళైతే ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే అందరికీ కూడా కృష్ణాష్టమి యొక్క శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం సిఎస్ఆర్ పార్ట్ 8 అయితే చూద్దాం. ఒక ఫంక్షన్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఓకే, ఇక్కడ నేను జీసస్ లింక్స్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇది ఓపెన్ చేయాలి. ఓకే, దీని మీద క్లిక్ చేయాలి. మోర్ ఆప్షన్స్ ఇది తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. ఫంక్షన్ గురించి డీటెయిల్గా అయితే చెప్తాను నేను. మనం ఫస్ట్ అసలు ఏ ఫంక్షన్ క్రియేట్ చేయాలో అనేది చూడాలి. ఇక్కడ మనకి మొబైల్ డేటా ఆన్ ఆర్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలా చేయాలి? ఇప్పుడు మొబైల్ డేటా ఆన్ ఆర్ ఆఫ్ అంటే మనకి మొబైల్ డేటా ఆన్ ఆఫ్ అనేది మొబైల్లో క్విక్ సెట్టింగ్స్లో ఉంటుంది. కొన్ని మొబైల్స్కి నోటిఫికేషన్ బార్లో ఉంటుంది. సో ఆ రెండింటిలో ఎక్కడొక్కడ ఉంటుంది. అది ఎక్కడ ఉందో చూసి మనం అది ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. మొబైల్ డేటా షార్ట్కట్లో ఎంబీటీ అని ఇస్తున్నాను. ఓకే ఓకే కొట్టాను ఫ్రెండ్. నేమ్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాలి. అదే క్విక్ సెట్టింగ్స్. నాకు క్విక్ సెట్టింగ్స్లో ఉంది. ఇప్పుడు ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాలి. మరి క్విక్ సెట్టింగ్స్ తీసుకుని కదా అది మొబైల్ డేటా ఆన్ కానీ ఆఫ్ కానీ చేసేది. ఓకే, నాయిస్ ఏమైనా ఉంటే కొంచెం ఏమనుకోకండి ఫ్రెండ్స్. నాయిస్ ఉంటే కనుక ఇన్సర్ట్ ఫంక్షన్ దీని మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు వెతుకుతూ వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్విక్ సెట్టింగ్స్ ఉండాలి. క్విక్ సెట్టింగ్స్ వెతుకుదాం. మనకి ఎక్కడొక్కడ క్విక్ సెట్టింగ్స్ అయితే దొరకాలి. చూద్దాం. ఇక్కడ చాలా ఉంటాయి. ఇవన్నీ ఫంక్షన్స్ అన్నమాట. చూద్దాం. ఇవన్నీ కూడా మనకి సెట్ ఇవి అన్నమాట ఫంక్షన్స్. ఇవన్నీ ఎన్ని చూడండి. ఇక్కడ మనకి ఇది దొరకాలి. క్విక్ సెట్టింగ్స్ ఎక్కడ ఉందో వెతుకుదాం ఫ్రెండ్స్. చూస్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది చూసారా క్విక్ సెట్టింగ్స్ అనేది. దీన్ని ట్యాప్ చేద్దాం. ఓకే, చూసారా ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఉంది. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు చూద్దాం. సారీ ఫ్రెండ్స్, వైబ్రేషన్లో పెడతా మర్చిపోయాను. ఓకే, ఫ్రెండ్స్ ఇది ఒక నిమిషం. క్విక్ సెట్టింగ్స్ అని అక్కడ రెండోసారి వచ్చింది. ఒక్క నిమిషం. యూ ఇవ్వాలి. ఒక నిమిషం, నేను మీకు చెప్తాను. ఇది ఇచ్చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, ఇది వచ్చేసి జావా స్క్రిప్ట్ అనమాట. ఇప్పుడు మనకి మొబైల్ డేటా ఆన్ ఆఫ్ అనేది నేను పేస్ట్ చేశాను ఆల్రెడీ. వీడియోలో ఎంత అవుతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత నేమ్ ఇచ్చిన తర్వాత మీరు క్విక్ సెట్టింగ్స్ అనే ఫంక్షన్ ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ డేటా ఆన్ అండ్ మొబైల్ డేటా ఆఫ్ రెండింటిని కూడా ఆన్ చేసి ఆఫ్ చేసి రెండింటిని కాపీ చేసుకోవాలన్నమాట. కాపీ చేసిన తర్వాత ఇక్కడ వాటిని ఏం చేయాలంటే
క్విక్ సెట్టింగ్స్ ఇచ్చిన తర్వాత సింబల్ కీబోర్డ్ తీసుకుని అక్కడ వర్టికల్ లైన్ ఉంటుంది. వర్టికల్ లైన్ మీన్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ అంటే మొబైల్ డేటా ఆన్ ఆర్ క్విక్ సెట్టింగ్స్ తీసుకొని ఆన్ అవుతుంది. తర్వాత ఆఫ్ చేయాలంటే మళ్ళీ అందుకని ఆఫ్ మొబైల్ డేటా ఆఫ్ అనేది ఫస్ట్ మొబైల్ డేటా ఆన్ అనేది పేస్ట్ చేసిన తర్వాత క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ అది ఇచ్చి అది సింబల్ కీబోర్డ్లో వర్టికల్ లైన్ ఇచ్చి మొబైల్ డేటా ఆఫ్ అనేది పేస్ట్ చేస్తే మనకి సక్సెస్ అవుతుంది. అక్కడ మళ్ళీ ఇంక తర్వాత ఇంకేం ఉండకూడదు, ఉంటే మళ్ళీ రాదు. ఓకేనా, ఇప్పుడు సేవ్ కొడుతున్నాను. ఓకే, సేవ్డ్ అంట. ఇప్పుడు దానికంటూ మనం ఒక జెస్టర్ పెట్టుకోవాలి. నేను ఇందాక పెట్టాను వీడియోలో. ఇప్పుడు నేనేం చేయను, ఆ జెస్టర్ అనేది అప్లై చేస్తాను. అదంతా అదే ఆఫ్ చేసుకుంటే చూడండి, ఇదిగోండి ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను హోమ్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ అదే అప్లై చేస్తున్నాను. ఇదిగోండి ఆఫ్ అయిపోయింది. అది మొబైల్ డేటా అంత ఫాస్ట్గా చేస్తుంది అది. ఇప్పుడు నేను మళ్ళీ జెస్టర్ అప్లై చేస్తాను చూడండి. చూడండి అదే ఆన్ ఆర్ ఆఫ్ అవుతుంది అనమాట. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు ఒక ఫంక్షన్ని. సో ఇది ఒక చిన్న వీడియో ఫ్రెండ్స్. ఒక ఫంక్షన్ని మనం సిఎస్ఆర్లో ఎట్లా క్రియేట్ చేయాలి అనేది. ఓకేనా, సో ఎలా ఉంటుందంటే ఇది మనం ఇట్లా అది ఏదైనా కావచ్చు. ఒక ఫంక్షన్ ఎలా అయితే ఇలా అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఒక ఎక్స్టెన్షన్ ఎలా క్రియేట్ చేయాలని మనం నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరొకసారి అందరికి కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.